तन्नोतिविश्चेदसादनम् प्रणो देवी सरस्वती वाजगर्वाजनेवती धीनामवित्रयवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। యూనివర్సల్ డివైన్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. విశ్వవ్యాప్తమైన దివ్యమైన ఈ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది సందర్భంగా ఈ వచ్చేటువంటి నూతన సంవత్సరంలో గణపతి యొక్క అనుగ్రహం, సరస్వతి యొక్క అనుగ్రహము, అలాగే వెంకటేశ్వరుడు భవానీ శంకరుడు యొక్క అనుగ్రహం వల్ల అందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఇవాళ మనం ఉగాది పంచాంగ శ్రవణం ప్రారంభిద్దాం. మరి పోయిన సంవత్సరం పేరేమో విశ్వావసునామ సంవత్సరం, ఈ సంవత్సరం పేరేమో పరాభవనామ సంవత్సరం. మరి ఈ సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే గురుడు, మంత్రి ఎవరయ్యా అంటే కుజుడు. మంత్రి గారు కుజుడు కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సంవత్సరంలో మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండి మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తే మంచిది. అలాగే పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కారణము, ఈ ఐదుటిని కూడా పొందుపరిచి తయారు చేసినటువంటి గ్రంథమే పంచాంగము. ఈ యొక్క పంచాంగాన్ని విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు ఈ పంచాంగాన్ని మనకి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా అందిస్తూ ఉంటారు. ఈ పంచాంగంలో శుభముహూర్తాలు, అలాగే ఏ పని ఏ రోజు చేయాలి అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ పంచాంగంలో పొందుపరుచు ఉంటారు. అలాగే మనకు వచ్చేటువంటి గ్రహణాలు, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ, ఈ గ్రహణాల యొక్క లెక్కలు కూడా ఆ పంచాంగం ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే మరి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మన యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రకృతి పరంగా భూమి ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఈ యొక్క సమయంలో తెలుసుకుందాం. కుజుడు మంత్రి కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. దేశ విదేశాల్లో యుద్ధాలు ఎక్కువ అవడం వల్ల మనము అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడతాం. మనకు కావలసినటువంటి సరుకులు కూడా కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే వర్షాలు అధికంగా ఉన్నాయి, వరదలు ఉన్నాయి, ఈ ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పరాభవం అంటే మన రాష్ట్రాలను దేశాలని పరిపాలించేటువంటి రాజులు చాలా జాగ్రత్తగా ధర్మంగా ఉండాలి. మీరు కనుక అధర్మంగా కనుక వెళ్తే పరాభవం తప్పదని ఈ యొక్క సంవత్సరం యొక్క పంచాంగం తెలుపుతున్నది. అలాగే మన యొక్క రాశి ఫలితాలు ముఖ్యంగా ప్రప్రథమంగా వచ్చేది మేషరాశి. మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిపి
మేషరాశి అవుతుంది. ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం వచ్చి 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 3, 4 స్థానములలో సంచరించుట, రాజ్య లాభాధిపతి శని 12వ ఇంట ఉండటం వల్ల మొత్తం మీద యోచించగా ఈ యొక్క రాశి వారికి ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాదులలోనూ అయినప్పటికీ ధనాదాయాలు అనేక రకాలుగా చేతికందును. మరి రెండవ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మనం పరిశీలించినట్టయితే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మరి ఈ యొక్క రాశి వారికి అన్ని విధాలా కూడా యోగకాలం అనే చెప్పవచ్చు. ఉద్యోగులకి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి, అలాగే ఉన్నత పదవులు వస్తాయి. విద్యార్థులకి అఖండమైనటువంటి విద్య ప్రాప్తించి విశిష్ట శ్రేణి ఉత్తీర్ణులుగా అవుతారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ధర్మంతో కనుక వారు శ్రమించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అలాగే వ్యవసాయదారులు కూడా చక్కగా శ్రమించినట్లయితే విశేషమైనటువంటి పంట వచ్చి మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశి వారి జాతకంలో అందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కావున మీరు మంగళవారం పూట చక్కటి నియమాన్ని పాటించి రాహుకేతువులకి పూజ చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు మూడవ రాశి అయినటువంటిది మిథున రాశి. ఈ మిథున రాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కాబట్టి మాట్లాడేటప్పుడు మనం ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవమానం ఎక్కువ ఉంది కాబట్టి. మొత్తం మీద ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే విశేషమైనటువంటి లాభాలే ఉన్నాయి. చక్కటి ఫలితాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్య విశేషమైనటువంటి అన్యోన్య దాంపత్యం కూడా కలుగుతుంది. అలాగే విద్యార్థులకి అఖండమైనటువంటి విద్యా ప్రాప్తిస్తుంది. విశిష్ట శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ధర్మంతో శ్రమించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఉంది. వ్యాపారస్తులు కూడా మీరు అనుకున్నటువంటి వ్యాపారాలని దిగ్విజయం చేసుకుని అనేకమైనటువంటి లాభాలను పొందేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి బలంగా ఉంది. అలాగే వ్యవసాయదారులకు కూడా విశేషమైనటువంటి పంట వచ్చి అనేక లాభాలు వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం వీరికి దండిగా ఉన్నది. మరి వీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే మంగళవారం, శనివారం నియమంగా ఉండి కాస్త శివాలయంలో అభిషేకం చేయించుకుంటే విశేషమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. మరి ఈ రాశి వారి యొక్క ఫలితం ఏంటంటే ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కానీ ఈ రాశి వారికి అంతా కూడా యోగదాయకంగానే ఉంది. విశేషమైనటువంటి ధనలాభాన్నే అందించేటువంటి ఫలితం ఉంది. అలాగే వీరు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు కొంచెం చూసుకోవాలి మీరు జాగ్రత్తగా. ఎక్కడో మనసు పెట్టి వాహనం నడపకూడదు, చాలా జాగ్రత్తగా వాహనం నడపాలి. అలాగే ఉద్యోగస్తులకు కూడా విశేషమైనటువంటి మంచి కాలమే.
మీ యొక్క ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందేటువంటి సమయం ఇది. మీ పై అధికారులతో మంచి సఖ్యత కలిగి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. అలాగే విద్యార్థులు కూడా గురుబలం ఉండడం వల్ల విద్య అధికంగా అబ్బుతుంది. విశేషమైనటువంటి ఉత్తీర్ణతా శాతం కూడా పెరుగుతుంది. కావున విద్యార్థులు ఏం చదువుకోవాలన్నా కూడా ఈ సంవత్సరం మీరు కొత్త చదువు ఏదైనా కూడా ప్రారంభించుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు కూడా విశేషమైనటువంటి ఆదరణ కలుగుతుంది. వారు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించి చక్కటి సత్కర్మలు చేసేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా విశేషమైనటువంటి లాభదాయకం అని చెప్పచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే వ్యవసాయదారులకు కూడా 2 పంటలు పుష్కలంగా లభించి జీవిత ఆనందాన్ని పొందుతారు. ఈ రాశి వారికి నియమాలు ఏంటంటే, మంగళవారం, శనివారం మీరు భక్తి శ్రద్ధలతో కనుక ఉన్నట్లయితే, దేవాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం కూడా 7. ఈ యొక్క రాశి వారికి మొత్తం మీద మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. అంటే ఎక్కువ వరకు కూడా చాలా కష్టకాలం అనే చెప్పవచ్చు. మీరు మంచి మాట్లాడినా కూడా ఎదుటి వారు చెడు అర్థం చేసుకుంటారు. మీరు ఎవరికైనా ధనాన్ని అప్పిచ్చినా కూడా అది మీకు చివరికి ఒక రకమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తుంది తప్ప ఆ ధనము తిరిగి రాదు. మీరు మగవారైతే భార్య యొక్క మాట విని ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఈ రాశివారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా గడ్డు కాలంగానే ఉంది. మీరు ఎంత శ్రమించినప్పటికీ కూడా శ్రమకు తగ్గ ఫలితం రాకుండా మీ యొక్క ఉన్నత అధికారుల చేత అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజలలో మీకు గడ్డు కాలమనే చెప్పవచ్చు. కాబట్టి ఆచితూచి మీరు అడుగు వేస్తే చాలా మంచిది. అలాగే వ్యాపారస్తులు కూడా ఇంట్లో ఆలోచించి మీకు దేంట్లో అయితే ఆసక్తి ఉందో, దేంట్లో అయితే మీకు అనుభవం ఉందో వాటిలో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకుంటే కొంతవరకు పర్వాలేదు. అలాగే వ్యవసాయదారులకి మొదట పంట డబ్బులు రాకపోయినా రెండో పంటకు మాత్రం విశేషమైనటువంటి ధర వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మీరు కూడా చేయవలసినటువంటి నియమాలు ఏంటంటే, ప్రతి నిత్యము కూడా దేవాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేసుకుంటే విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా చివరికి ఫలితం శూన్యముగానే లభించుతున్నది. కావున మీకు శక్తి సామర్థ్యాలతో ధర్మంగా ముందుకు వెళ్తే కొంతవరకు కలిసి వచ్చు. అలాగే మీరు ఎవరికైనా ధనం ఇచ్చినా కూడా అది తిరిగి రాదు. ఎక్కడైనా పెట్టుబడులు జాగ్రత్తగా ఆచితూచి పెట్టుకుంటే మీకు విశేషమైనటువంటి శుభం కలుగుతుంది. అలాగే భార్యాభర్తలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. చీటికి వాటికి గొడవలు ఆడుకోకూడదు. ఏ విధమైనటువంటి చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అది చాలా దూరం వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అన్యోన్య దాంపత్యంలో ఉంటే
మంచిది. అలాగే విద్యార్థులకి గురుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల విశేషమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగి చక్కటి విద్యను పొందుతారు. అలాగే విశేషమైనటువంటి ఉత్తీర్ణత శాతం కూడా పొందుతారు. రాజకీయ నాయకులు కూడా వారి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి చక్కటి ప్రజాపాలన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా చివరికి విశేషమైనటువంటి ధనాన్ని ఆర్జిస్తారు. అలాగే వ్యవసాయదారులు మొదటి పంట కంటే రెండవ పంటలో విశేషమైనటువంటి ధనం వస్తుంది. వీరు పాటించవలసినటువంటి నియమాలు మంగళవారం, గురువారం కాస్త ఇంట్లో దీపం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ధ్యానం చేసినట్లయితే మీ యొక్క జీవితం ఈ సంవత్సరం చాలా అందంగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. మరి జాతకం మొత్తం గోచారంగా తీసుకుంటే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైనటువంటి ఫలితాలే వస్తాయి. మీరు గృహ నిర్మాణం చేసుకోదలుచుకుంటే ఈ సంవత్సరం మీకు విశేషమైనటువంటి గ్రహ బలం ఉండడం వల్ల గృహాన్ని నిర్మాణం చేసుకోగలుగుతారు. అలాగే వాహనాన్ని కూడా కొనుక్కోగలుగుతారు. మీరు ఏమి చేయాలనుకున్నా కూడా ఈ యొక్క సంవత్సరం మీరు గట్టిగా శ్రమించినట్లయితే దాన్ని సాధిస్తారు. మీకు ఈ రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉండడం వల్ల చాలా మందికి మీ మీద అసూయ లాంటివి పుడతాయి. అయినప్పటికీ కూడా మీకు గ్రహ బలం ఉండడం వల్ల ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆనందంగా ఉంటారని చెప్పవచ్చును. ఉద్యోగులకు కూడా విశేషమైనటువంటి ఫలితాలే వస్తాయి. చక్కటి ప్రమోషన్లు, అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా గ్రహ అనుకూలం వల్ల వీరు కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ పరాభవనామ సంవత్సరం. అలాగే వ్యాపారస్తులకు కూడా మీరు ఏమీ బాధపడక్కర్లేదు. ఎటువంటి వ్యాపారం చేసినప్పటికీ కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాల వల్ల మీరు చక్కటి ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే వ్యవసాయదారులు 2 పంటల్లోనూ కూడా విశేషమైనటువంటి పంటను పండించి అధిక లాభాలు పొందుతారు. వీరికి నరఘోష ఎక్కువగా ఉంది కాబట్టి వీరు మంగళ శనివారాలు నియమాలను పాటించి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క స్వామిని, ఆ యొక్క నవగ్రహాలకి నమస్కారం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. మరి ఈ రాశి వారి యొక్క ఫలితం మనం చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారకుడైన గురుడు 9వ స్థానంలో సంచారం, రాహుకేతువులు 4-10 స్థానాల్లో సంచరించడం వలన విశేషమైనటువంటి ఫలితాలే ఇస్తారు. వీరు ఈ సంవత్సరం ఏమి తలపెట్టినప్పటికీ కూడా వారికి అన్నీ కూడా అనుకూలిస్తాయి. పూర్వం వదిలేసినటువంటి వ్యాపారాలు ఏమైనా ఉన్నప్పటికీ, వ్యవహారాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం దాన్ని ప్రారంభించినట్టయితే మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీకు రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. అలాగే గృహ నిర్మాణం చేసుకునేవారు, వివాహ ఇది ఉన్నవాళ్ళు కూడా వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా వివాహం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి ఉద్యోగస్తులకు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. కుటుంబంలో కూడా అశాంతి ఉంటుంది. అధికారుల వలన కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి గ్రహ ప్రభావం వల్ల, గ్రహాలన్నీ అనుకూలించడం వల్ల
చక్కటి ఫలితాన్ని పొంది కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. అలాగే వ్యాపారస్తులకు కూడా మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి వ్యాపారం చేసి దేంట్లో పెట్టుబడి పెట్టాలో మీరు ఆచితూచి వ్యవహరించి ఆ వ్యాపారం చేయాలి తప్ప ఏది పడితే అది చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకి 2 పంటల్లోనూ కూడా చక్కటి ధనాన్ని ఇస్తాడా భగవంతుడు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం కొంచెం బాగోలేదనే చెప్పవచ్చు. మొదటి 6 నెలలు అయితే చాలా ఇబ్బందులుగా ఉంటుంది. ఇంట్లో చోరభయం ఉంటుంది. అలాగే అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. అలాగే దాంపత్యంలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. అన్యోన్య దాంపత్యం లోపిస్తుంది. కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది. మీకు సంఘంలో కూడా అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అలాగే మీరు ఎక్కువగా ఈ సంవత్సరము దేవస్థానాలు, విశేషమైనటువంటి ఆలయాలని దర్శించుకోవడం వల్ల వీళ్ళకి మంచి మనశ్శాంతి అయితే కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు మాత్రం మంచి కాలమే చెప్పవచ్చును. మీకు వచ్చేటువంటి ప్రమోషన్లు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మీకు రావడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మాత్రము గడ్డు కాలమనే చెప్పవచ్చును. గ్రహాల అనుకూలత లేక మీరు ఒకటి అనుకుంటే ప్రజలు ఇంకోటి అనుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రజలతో సమన్వయంగా ఉంటే మీకు మంచిది. అలాగే వ్యాపారాల్లో కూడా మొదటి 6 నెలలు కొంతవరకు బాగుంటుంది. తర్వాత కొంత ఇబ్బందిగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కొంత గురుబలం తగ్గడం వల్ల కొంతవరకు వారికి కూడా గడ్డు కాలమనే చెప్పవచ్చు. చాలా జాగ్రత్తగా విద్యను అభ్యసించవలసి వస్తుంది. అలాగే వ్యాపారస్తులకి మొదటి పంట మీద ఎక్కువ ధనాన్ని సంపాదించేటువంటి అవకాశం ఉంది. 2వ పంట కూడా మీకు కొంత ఫలితాన్ని ఇవ్వచ్చు, కానీ మొదటి పంట మీద మీకు ఎక్కువగా లాభం వచ్చే అవకాశం ఉంది. మీరు శనికి, రాహుకి జపం చేయించుకుంటే, పూజ చేయించుకుంటే వీరికి ఈ సంవత్సరం విశేషంగా ఉండవచ్చునని చెప్పవచ్చు. పంచాంగ శ్రవణంలో చివరిగా మీనరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితం చూసుకుంటే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఆదాయం ఎక్కువగా ఉంది కదా అని ఏది పడితే చేస్తే కుదరదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. మొదటి 6 నెలలు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. తదుపరి 6 నెలలు మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అలాగే దైవ క్షేత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఈ యొక్క సంవత్సరం ఎక్కువగా విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సేవలో ఉంటే చాలా మంచిది. అలాగే ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా బాగానే ఉంది. మొదటి 6 నెలలు వదిలేస్తే తదుపరి 6 నెలలు చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి కాలం అని చెప్పవచ్చు. వారికి కూడా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగి మంచి అవార్డులు, రివార్డులు కూడా వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా గ్రహ ప్రభావం వల్ల, గ్రహాల యొక్క అనుకూలత వల్ల వాళ్ళకు కూడా మంచి కాలం అనే చెప్పవచ్చును. విద్యార్థులకు కూడా అఖండమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది. కానీ చాలా శ్రద్ధ వ్యవహరించి విద్యార్థులు విద్యను అభ్యసించవలసి వస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా అన్ని వ్యాపారాల్లో కూడా చాలా విశేషమైనటువంటి లాభాలు ఉన్నాయి. మరి వ్యవసాయదారులకి 2 పంటల మీద కూడా అధిక ధనము లభించేటువంటి అవకాశం ఉంది. వీరికి ఈ రాశి వారికి కూడా ఎక్కువగా నరఘోష ఉండడం వల్ల మంగళవారం, శనివారం నియమాన్ని పాటించి ఆ 2 రోజులు
కూడా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చినట్లయితే మీకు చక్కటి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా మనం ఈ యొక్క పంచాంగంలో ఉన్నటువంటి రాశి ఫలాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కేవలం వాటి యొక్క లక్షణాలు మాత్రమే. నాకు ఆదాయం 14 ఉంది కదా అని పడుకుంటే ఏమీ కాదు. కాబట్టి మనమే మన కృషి ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం. ఇది పంచాంగం అంటే ఆ యొక్క గోచార లక్షణాలు అని తెలుపుతున్నటువంటి పుస్తకం అది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా మనం శ్రద్ధగా ఉండాలి, భక్తితో ఉండాలి, ధైర్యంతో ఉండాలి, ధర్మంగా ఉండాలి. అది మాత్రం మేము చెప్పగలం. మీ ఈ యూనివర్సల్ డివైన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైనటువంటి ధనలాభం రావాలి, సరస్వతీ కటాక్షం కలగాలి, మనశ్శాంతిగా ఉండాలి, ఆయురారోగ్యాలతో మెలగాలి, ప్రేమానుభావాలు ఎక్కువ పెంపొందించుకోవాలి, అలాగే దైవక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేసుకోవాలని ఆశిస్తూ మీకు ఆశీర్వచనం చేయడం జరుగుతుంది. ఓం యో వేదాం బ్రహ్మణో వేద హృదయనాథాం పురేం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయ కీర్తిం ప్రదాం దదో భాగధేయేనైవైనం ప్రవేది బ్రాహ్మణా ఋషేయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతే యావదేర్వై దేవతాస్తాస్తర్వా వేదవిది బ్రాహ్మణైర్వ సంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివేదిభ్యో నమస్కుర్యాన్నా శ్రీలంకేర్తయ ఏతా ఏవ దేవతా ప్రీణోతి శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.